సో హలో అండి, నేను మీ ట్రావెలాగర్ లిక్కిని. 40 రోజులు సంభాజీ మహారాజ్ గారిని ఎక్కడైతే హింసించి అత్యంత దారుణంగా చంపారో ఆ ప్రదేశానికి మిమ్మల్ని ఈరోజు తీసుకెళ్ళబోతున్నాను. ప్రెజెంట్ నేను ఆశీర్వాద్ అనే ఒక చిన్న హాస్టల్లో ఉన్నాను. ఇక్కడ నుండి తులాపూర్ వెళ్ళాలి నేను. అక్కడే మనకి సంభాజీ మహారాజ్ గారి సమాధి అయితే ఉంది. ప్రెజెంట్ నా హాస్టల్ నుంచి తులాపూర్కి 30 కిలోమీటర్లు ఉంది. ఈ 30 కిలోమీటర్ల జర్నీ ఎలా చేయాలి, అక్కడికి ఎలా చేరుకోవాలనేది చూపిస్తాను. మొత్తం వీడియోని పూర్తిగా చూడండి. సంభాజీ మహారాజ్ గారి గురించి ఇంకెన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. సో పదండి, మనమైతే వెళ్ళిపోదాం. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి. మొన్న ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశారు కదా, అది ఇదే బస్ స్టాప్ అనమాట. స్వర్గేట్ బస్ స్టాప్. స్వర్గేట్ బస్ స్టాప్ ఆపోజిట్ లో మనకి చిన్న బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుండి మనం వాగోలి వెళ్ళాలి. ముందు వాగోలి గుర్తుపెట్టుకోండి. తులాపూర్కి అయితే వచ్చేసాను. అసలు ఇక్కడికి ఎలా వచ్చానో ఒక 10 సెకండ్లో చెప్తా. వీడియో అయితే చూడండి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన్ని తులాపూర్ అనే గ్రామంలో 40 రోజుల పాటు టార్చర్ పెట్టి హత్య చేయడం జరిగింది. ఈ తులాపూర్ కి ఎలా చేరుకోవాలి అంటే, ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి పూణే చేరుకోవాలి. పూణే నుండి లోకల్ బస్సులో వాగోలి అనే గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుండి బస్సులో తులాపూర్ కి చేరుకున్న ఆ రూట్ లో బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి. వాగోలి నుండి నేను ర్యాపిడో బుక్ చేసుకుని తులాపూర్ కి చేరుకోవడం జరిగింది. ఇదే అన్నమాట ఎంట్రన్స్. సో లోపలికైతే వెళ్ళిపోదాము. అసలు లోపల ఏముంది ఏంటి అనేది మొత్తం చూసేద్దాం వెళ్ళి. దాని తర్వాత ఈ తులాపూర్ గురించి ఉన్న హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదండి, లోపలికైతే వెళ్ళిపోదాం మనం. ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది. సో కాలు కాలకుండా మ్యాటింగ్ అయితే వేశారు. సో మనకి ఎంట్రన్స్ లోనే కవి కలాష్ గారు ఉన్నారు కదా, ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి స్నేహితుడు కవి కలాష్. ఆయన సమాధి అయితే ఇక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఆయనకి సంబంధించి కొద్దిగా ఇక్కడ బ్యానర్ లో కూడా రాయడం జరిగింది. ఇది ఒక శివుడి టెంపుల్. ఈ లోపల శివలింగం ఉంది, అది కూడా చూపిస్తాను పదండి మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక శివాలయం. ఛత్రపతి సంభాజీ మహారాజు గారు శివభక్తుడు. శివుడు అంటే ఆయనకి అపారమైన ప్రేమ. ఈ ఆలయం పేరు సంగమేశ్వర ఆలయం. ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది లోపల. దానికి ఇప్పటికి కూడా పూజలు అయితే చేస్తున్నారనమాట. ఈ ఆలయాన్ని కూడా నేను దర్శించుకోవడం జరిగింది. ఇదే ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి సమాధి. ఈ సమాధిని ఎవరు కట్టించారో తెలుసా? ఇక్కడ ఉన్న తులాపూర్ గ్రామస్తులు. చరిత్ర ఏం చెప్తుందంటే, 40 రోజులు ఆయన టార్చర్ పెట్టి ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మొఘల్స్ ఏం చేశారంటే, ఆయన బాడీని పార్ట్స్గా కట్ చేసి పక్కనే ఉన్న భీమా నదిలో పడేశారని చెప్తున్నారు. దాని తర్వాత ఆ భీమా నదిలో ఆ పార్ట్స్ అన్ని కొట్టుకుని వస్తే ఇక్కడ గ్రామస్తులు ఒక్కోటిగా ఏరి చెప్పులు కుట్టే అతని దగ్గర కుట్టించి ఇక్కడ సమాధి కట్టారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే చావా సినిమా రిలీజ్ అయిందో, చావా సినిమా రిలీజ్ అవ్వగానే చాలా మంది వస్తున్నారండి ఇక్కడికి ఆయన్ని, ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి సమాధిని దర్శించుకోవడానికి. మీ అందరితో నేను ఒక విషయం పంచుకోవాలండి. ఏంటంటే, చావా సినిమా రిలీజ్ అవ్వకముందు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు అంటే నాకు తెలీదు. అంటే శివాజీ మహారాజ్ గారి కొడుకు అని తెలుసు, కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు అసలు ఏం త్యాగం చేశారనేది మనకి తెలీదు. 2వ స్వరాజ్యపు ఛత్రపతి, ఆయన ఏం చేశారు స్వరాజ్యం కోసం అనేది నాకు ఇప్పటి వరకు తెలీదు. నేను ఈ మూవీ చూసిన తర్వాతే నాకు తెలిసిందనమాట. మన టెక్స్ట్ బుక్కుల్లో కానీ ఎందులో అయినా సరే ఔరంగజేబులు, మొఘల్ రాజుల గురించే ఉంటుంది, కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి ఎక్కడా లేదు. నేను చూడలేదు కూడా, ఉందనుకుంటా, నేనైతే చూడలేదు. కొన్ని తీసుకోవాలండి పిల్లలకి. సంభాజీ మహారాజ్ ఎవరు, శివాజీ మహారాజ్ ఎవరు, స్వరాజ్యపు మూమెంట్ అంటే ఏంటి, అసలు స్వరాజ్యం ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ప్రతి ఒక్కటి తెలియజేసేలా చూడండి. అంతెందుకు, మా ఫ్రెండ్సే ఉన్నారు, మా ఫ్రెండ్స్కి కూడా సంభాజీ మహారాజ్ ఎవరనేది తెలీదు. చావా మూవీ చూసిన తర్వాత వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ మనకు కావాలంటే మనం బోటింగ్ కూడా చేయొచ్చు. 200 రూపీస్ 300 రూపీస్ తీసుకుంటారంట. కాకపోతే ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళతో ఒకసారి వెళ్దాం. బోటింగ్ ఉంటే బోటింగ్ కూడా చేద్దాం, లేదంటే లేదు. సంభాజీ మహారాజ్ పక్కనే మసానాన్ని చూశాను నేను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ని త్రిసంగం అంటారండి. అంటే 3 నదులు కలిసే ప్లేసు. బామా, భీమా, ఇంద్రయాని 3 నదులైతే ఇక్కడ కలుస్తాయి అన్నమాట. పక్కనే మనకి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారికి విగ్రహం అయితే ఉంది.
ఇక్కడికి వచ్చి చాలామంది మోకాల మీద దండం పెట్టుకొని కాసేపు ఒక 2 నిమిషాలు ఇక్కడ ఆయన్ని చూసుకొని వెళ్తున్నారు. ఇదేనండి ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి సమాధి. పదండి లోపలికి వెళ్ళి ఆయన్ని దర్శనం అయితే చేసుకుందాం. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేయదలుచుకున్నానండి, ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోలేదు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి గురించి ఏదైనా నేను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నాకు తెలిసిన దాంట్లో నేను చెప్పాను, అంతా తెలుసుకునే చెప్పాను. 100కి 100% నేను ప్రతి ఒక్కటి సెర్చ్ చేసి ఆయన గురించి తెలుసుకొని పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా నేను ఓన్గా క్రియేట్ చేసుకొని ఏ విషయం నేను మీతో చెప్పడం జరగలేదు. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనేమన్నా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు మొహమాటంగా చెప్పండి, తమ్ముడు ఇది బాగాలేదు, ఇది మార్చుకో, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్రతి ఒక్కటి నన్ను గైడ్ చేయండి. నేను మీరు ఎలా చెప్తారో అలాగే నెక్స్ట్ వీడియోలో నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి గురించి ఆయన హిస్టరీ ప్రతి ఒక్కటి నేను వీడియో చేసి పెడతాను యూట్యూబ్లో. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై హింద్.